మనోగతం 7వ భాగం. అందరూ భయంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరికొకరు సైలెంట్గా చూపులతోనే మాట్లాడుకుంటూ పాలిపోయిన మొహాలతో నిలబడి ఉంటారు. అప్పుడే కాళరాత్రిలా ఉన్న ఒక వ్యక్తి ఆ గదిలోకి వస్తాడు. అందరినీ కాల్చేసట్టు చూస్తూ గంభీరంగా హోంకరిస్తాడు. బాస్ బాస్, మీరు చెప్పిన పని కంప్లీట్ అయింది. అవును బాస్, గాలిలో కలిపేశాము. అంతే, వెంటనే పెద్ద చప్పుడు. ఆకాశం దద్దరిల్లినట్టు. అందరూ పెద్ద పులి చూసినట్టు వణుకుతున్నారు. ఏం పొరపాటు జరిగింది? ఇంత కోపం బాస్కి అనుకుంటూ క్రింద పడిన ఇద్దరిని జాలిగా చూస్తున్నారు. తీసేయండి దద్దమ్ములను, ఒక్క పని చేతగాదు. రేయ్ రాము, రంగా, సరుకు చేర్చారా సేఫ్టీగా? హా బాస్, చేర్చాము. సోము, మళ్ళీ ఎంతవరకు వచ్చింది అమ్మాయిల బిజినెస్? బ్రహ్మాండంగా ఉంది సార్, నిన్ననే కొత్త సరుకు పంపాము. ఓకే. రే భీమన్న, వెన్నెల సంగతి ఏమిటి? చేతులు నులుపుకుంటూ పని పూర్తి అయింది బాస్ అంటాడు. చెంప మీద చెల్లని ఒకటిస్తాడు. మటన్ బిర్యానీలు గిన్నెలు తిని తాగడం కాదు, పని ఇస్తే రెండో కంటికి తెలియకుండా ముగించాలి. వెన్నెల బ్రతికే ఉంది, ఇది ఒక ప్రమాదం మనకు. రెండవది, నా కోసమే వేసిన పోలీస్ ఆఫీసర్ ఇంట్లో సేఫ్టీగా ఉంది. దున్నపోతుల్లా ఉన్నారు. దండగంటూ ఉగ్ర రూపంలో చావ చితగ్గొడతాడు వాళ్ళని బాస్ రంజిత్. తర్వాత వీళ్ళు వెన్నెలను కలుస్తారా, పోలీస్ ఆఫీసర్ని అడ్డు తొలగిస్తారా చూడాలి నెక్స్ట్ సిరీస్లో. మీకు కానీ ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు. మీ అభిప్రాయాన్ని ఒక మంచి కామెంట్లో పంచుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.